అదేవిధంగా రాహుల్ గాంధీ రేపు తెలంగాణలో అడుగుపెట్టే ప్రసక్తే లేదు. 100% తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా లైబ్రరీలు కానీ ప్రతి గ్రామంలో కూడా 10 మంది నిరుద్యోగులు ఉంటారు. మమ్మల్ని అరెస్ట్ చేసినా కూడా గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగులు అందరూ తరలి వస్తారు. రాహుల్ గాంధీ నువ్వు ఎక్కడ దిగుతావు, తెలంగాణలో దిగినంబడ నువ్వు ఎక్కడ శంషాబాద్లో దిగుతావు, బేగంపేటలో దిగుతావు, ఎక్కడ దిగుతావు అక్కడి నుంచే మేము అడ్డుకుంటాము. కాబట్టి అటువంటి పరిస్థితి రాకనే ముందే నోటిఫికేషన్లు రిలీజ్ చేసిన తర్వాతనే తెలంగాణలోకి అడుగు పెట్టని చెప్పి చిక్కడపల్లి జేఏసీగా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు మేము పక్కన కూర్చున్నాం, మా భుజాల మీద చేసారు. అయ్యా 5 ఏళ్ళకు మేము వెయిట్ చేస్తే టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు నోటిఫికేషన్ వేసింది. ఆ నోటిఫికేషన్ మేము ప్రిపేర్ అవుతున్నాము. ఖచ్చితంగా మేము రాము బయటికి వెళ్ళామంటే వాళ్ళు వేసినటువంటి నోటిఫికేషన్ డబల్ ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఆయన చెప్పినందుకు రాహుల్ గాంధీ గారు చెప్పిన మా తెలంగాణలో మేధావిని ఏ సమస్య ఉన్నా ప్రశ్నిస్తా అని చెప్పినటువంటి ఆ కోదండరామ్ సార్ కానీ, ఆకునూరు మురళి సార్ కానీ వీళ్ళందరూ మా దగ్గరకు వచ్చి మనం బలవంతం చేసి చదువులన్నీ పగ పెడిపించి గ్రామాల్లోకి తోలి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చారు. చూద్దామంటే కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది. అసలు ఇంకెప్పుడు ఇస్తారు నోటిఫికేషన్లు? ఇస్తారా ఇయ్యరా అని చెప్తున్నట్టే మేము వేరే ప్రైవేట్ జాబులు చేసుకుంటాం కదా సన్యాసుల ఇంకెంతమందిని పుట్టనే పెట్టుకుంటారని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ ఖబర్దార్, నీకు తెలంగాణకు వచ్చే అర్హత లేదు. తెలంగాణకు వస్తే ఖచ్చితంగా ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్ అన్ని భర్తీ చేసి తెలంగాణలో అడుగుపెట్టు. లేకపోతే అంటే నిరుద్యోగుల సహనం, నిరుద్యోగులకు కడుపు మంట ఎట్లుంటుందో ఒకసారి నువ్వు అడుగు పెడితే తెలుస్తుంది. కాబట్టి ఇమీడియట్గా నోటిఫికేషన్ అన్ని రిలీజ్ చేసిన తర్వాత తెలంగాణలో అడుగుపెట్టని చెప్పి